రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, రాష్ట్రంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రెండింటి రుచి మరెక్కడా రాదని వెల్లడించారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని తెలిపారు. అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయము వస్తుందని వివరించారు. అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సెస్ పెరిగిందన్న సీఎం, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ రోడ్డుతో మరింత పెరుగుతుందని అన్నారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఒకప్పుడు పశువులకు నీరు కూడా రాయలసీమలో దొరికేది కాదని గుర్తు చేశారు. రాయలసీమకు రైలులో పశుగ్రాసం, నీళ్లు తరలించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. 2014-19 మధ్య రైన్ గన్స్తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అప్పుడే హంద్రీ నివాను సీరియస్గా తీసుకున్నామన్న చంద్రబాబు, ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 3వసారి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 2 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్లను మంత్రి ప్రవేశపెట్టారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,719 కోట్లు, దీపం 2.0కు 2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతుకి 2,320 కోట్లు, స్త్రీ శక్తికి 1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్తు 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలు 450 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం 4,581 కోట్లు, ఉపకార వేతనాలు 3,836 కోట్లు, సమగ్ర శిక్ష 2,946 కోట్లు, ఉన్నత విద్య 2,566 కోట్లు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 కోట్లు, మనబడి మన భవిష్యత్తు 1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర 654 కోట్లు, యువత క్రీడలకు 438 కోట్లు, వీబీజీ రామ్జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణం 5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్లు, జల్ జీవన్ మిషన్ 4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ 1,037 కోట్లు, ఆయుష్మాన్ భారత్కు 838 కోట్లు కేటాయించారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 3.44 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆగస్టు 15, 2019 నుండి 24-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం 2,255 కోట్లను మాత్రమే వినియోగించింది. 23-24లో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది. మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని 28 వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ను 53,752 కోట్ల రూపాయల అంచనాలతో మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో వ్యవసాయ అనుబంధ శాఖలు పనిచేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ప్రధాన సూత్రంగా ఉందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేత, డీప్ టెక్నాలజీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వంటి సాంకేతికతను ఉపయోగించుకుంటామని మంత్రి అచ్చెన్న తెలిపారు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్లో 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఉద్యాన పంటలే కీలకం. సాంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయమిచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడంతో ఉద్యాన శాఖ నిబద్ధతతో పనిచేస్తుంది. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుదపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర జిఎస్డిపికి ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2వ స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని 88 విశ్వవిద్యాలయాల నుంచి మహిళా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీలు మహిళా క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల నెట్బాల్ మహిళల టోర్నమెంటు విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ కూనా తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని జట్ల మధ్య మ్యాచ్లు ప్రారంభించారు. క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడా సంస్కృతి అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. మహిళల నెట్బాల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీలు విజయవాడలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 88 విశ్వవిద్యాలయాల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తోందన్నారు. స్పోర్ట్స్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఇవాళ భారతదేశం నలుమూల నుంచి
90 యూనివర్సిటీలు పైగా ఇక్కడ మన విజయవాడ నగరానికి వచ్చి మెరిస్టులా కాలేజీ, కృష్ణా యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కాంపిటీషన్స్లో మన మెరిస్టులా కాలేజీ వేదికగా తీసుకొని ఈ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే ఈ వాతావరణం ఇంతమంది బాలికలు, మన భారతదేశం నలుమూల నుంచి వచ్చిన బాలికలు ఉల్లాసంగా ఇక్కడ ఆటలు చాలా ఆనందంగా ఉంది. నేషనల్ గేమ్స్ నాకు తెలిసి ఈ సంవత్సరన్నర కాలంలో 5-6 నేషనల్ గేమ్స్ ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ కానీ ఇంకా ఏ చోట ఆంధ్ర రాష్ట్రంలో మంచి వాతావరణం. నారా చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలుసు, స్పోర్ట్స్ అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దాని ఉద్దేశం ఒక స్పోర్ట్స్ ఉంటేనే మనిషి వికాసం పెరుగుద్ది, స్పోర్ట్స్ ఉంటేనే మనిషిలో పరివర్తనలో చక్కటి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వచ్చి ప్రతిదాన్ని తట్టుకుని ముందు నిలబడే శక్తి వస్తుందని నమ్మే వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు ఇంతమంది రావడం కూడా చాలా గొప్ప ఆదరణ. అదేకాక ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ నూతన పాలసీలు ఏర్పాటు చేయడమే కాకుండా స్పోర్ట్స్లో క్రెడిట్ పొందిన వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించి. అనంతరం కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాంజీ కోన, రెక్టర్ బసవేశ్వరరావు కార్యదర్శి మాట్లాడుతూ నేటి నుంచి 18వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందన్నారు. నెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం 4 కోర్టులు సిద్ధం చేశామని, జట్ల సాధన కోసం అదనంగా 2 కోర్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. మొదటి రోజుల్లో నాకౌట్ మ్యాచ్లు, తర్వాత 2 రోజులు లీగ్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. సార్, దగ్గర ఆల్ ఇండియా మొత్తం మీద 90 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీకు తెలుసు, ఇది డైవర్సిఫైడ్ కంట్రీ, ద రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇఫ్ యూ ట్రావెల్ ఎవ్రీ 100 కిలోమీటర్స్ మన కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయి. ఆ డైవర్సిటీ మనకి స్ట్రాంగ్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏమో డెమోగ్రఫిక్ డివిడెంట్. ఈ కంట్రీలో చాలామంది యూత్ ఉన్నారు. ఇది ఒకప్పుడు యూరప్కి వచ్చింది, వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత చైనాకి వచ్చింది, ఇప్పుడు మన కంట్రీ. ఈ 20 ఇయర్స్ కానీ మనం ఉమెన్ ఎంకరేజ్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకుంటే ఈ కంట్రీ ఏమో వికసిత్ భారత్ 2047 యాజ్ పర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, యాజ్ వెల్ యాజ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వర్ణాంధ్ర 2047 ఈజీగా ఆ మూవ్ అనే డైరెక్షన్లో ఈ యొక్క టోర్నమెంట్ మాకు ఆల్ ఇండియా యూనివర్సిటీ హోస్ట్ చేయమని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తొలి నుంచి విద్యకి, క్రీడలకి, కళా సాంస్కృతిక రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ మా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని, వాళ్ళ ప్రావీణ్యంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఆచార్యుడిగా తొలి నుంచి ఈ క్రీడా సంబరాలకి ఆతిథ్యం వహిస్తూ ఉన్నాను. ఇవాళ నిజమైన జాతీయ భావన, క్రీడా స్ఫూర్తి ఈ ప్రాంతంలో రగిలించిన వేడుకలు ఈ అఖిల భారత మహిళా నెట్బాల్ టోర్నమెంట్స్. అండ్ ప్రతి టీంలోనూ 14 మంది ఉంటారు. ఒక టీం మేనేజర్, కోచ్ ప్లస్ 12 మంది ప్లేయర్స్. ఇప్పుడు దాకా దగ్గర 1200 మంది స్టూడెంట్స్ ఈ స్టెల్లా కాలేజ్ క్యాంపస్లోకి రావడం జరిగింది. అండ్ ఈ మ్యాచెస్ అన్నీ కూడా వీటిని ఎంపైరింగ్ చేయడానికి 30 మెంబర్స్ని, టెక్నికల్ రిఫరీస్ని స్టేట్ వైడ్గా తీసుకున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సారథ్యంలో ప్రతి సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా భవిష్యత్తుపై నమ్మకం కల్పిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 4.41% ఉన్న రెవెన్యూ లోటు ఇప్పుడు 1.11% తగ్గించడం, ద్రవ్యలోటు 3.84% నియంత్రించడం రాష్ట్ర ఆర్థిక పురోగతికి స్పష్టమైన సూచికలని మంత్రి వివరించారు. 48,697 కోట్లు ప్రతిపాదించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ R&B రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, లేదు పోర్ట్స్ కానివ్వండి, ఈ క్యాపిటల్ అసెట్స్ అనేది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తులు ఏర్పడతాయి. ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అదేవిధంగా ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వం కంటే కూడా మరి గత ప్రభుత్వం 10,969 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మరి 18,229 కోట్లని మరి ఈ ప్రతిపాదించడం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, గత ప్రభుత్వం అటకెక్కించేసిన చింతలపూడి లాంటి ప్రాజెక్టుని కూడా
మరి ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27లో ప్రారంభించాలని, దానికి సంబంధించిన అనుమతులు కూడా సాధించడంలో చాలా ముందడుగులో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. తద్వారా రైతుకి వారు చేసే వ్యవసాయానికి ఒక భవిష్యత్తు భరోసా కల్పించే విధంగా మరి ఇరిగేషన్ మరి కేటాయింపులు కూడా ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తాను. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థను ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూలధన వ్యయం విషయంలో గత సంవత్సరం 39,498 కోట్ల నుంచి 16% పెంచి 53,917 కోట్లకు చేర్చడం ప్రభుత్వం అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా పన్నుల ద్వారా రెవెన్యూ వసూళ్లు గత సంవత్సరం 98,025 కోట్ల నుంచి 1,25,846 కోట్లకు పెరగడం రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణలో జరుగుతున్న నిరంతర కృషికి రుజువని ఆయన అన్నారు. అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగిలింది. దాదాపు 3,32,205 కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి సిద్ధం చేసిన ఈ బడ్జెట్ మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షించాలి, అభినందించాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోటుని పూడ్చడానికి కోసం, ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లుంటే ఈ సంవత్సరం పర్టికులర్ ఈ బడ్జెట్లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 1,25,846 కోట్లు. ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ రంగం గురించి, ఉద్యాన పంటల గురించి, ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలో దానిపైన మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తున్న తరుణంలో ఆ లక్ష్యానికి ఊతమిస్తూ 2026-27 బడ్జెట్లో సాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, దీన్ని స్వాగతిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదలు, రైతులు, వెనుకబడిన తరగతులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు బడ్జెట్ దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి స్పష్టమైన ప్రతిపాదనలు చేయడం హర్షణీయమని, ఈ దిశగా రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చడానికి ప్రస్తావించిన ప్రతిపాదనలను ఆయన ప్రత్యేకంగా స్వాగతించారు. వారసత్వంగా వచ్చిన అప్పుల భారాన్ని ప్రజల మీద తగ్గించడం కోసం ద్రవ్యలోటుని, రెవెన్యూ డెఫిసిట్ని, ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్లో పెట్టే దిశగా ప్రయత్నాలు జరిగింది. 2024-25 బడ్జెట్లో 5.11% ఫిజికల్ డెఫిసిట్ ఉంటే దాన్ని ఇప్పుడు ఈ బడ్జెట్లో 4.57%, గత ఆర్థిక బడ్జెట్లో 4.57% తగ్గిస్తే ఈ బడ్జెట్లో దాన్ని 3.84% తగ్గించే దిశగా కూడా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 25-26 బడ్జెట్లో 2.33% ఉంటున్న రెవెన్యూ డెఫిసిట్ని వాళ్ళ 1.88కి తగ్గించాలని దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని నిర్వీర్యం చేసి మూసివేస్తే 83 సంక్షేమ పథకాలని మళ్ళీ ప్రాయోజిత పథకాలని తిరిగి పునరుద్ధరించడం ద్వారా, అదేవిధంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 24,000 కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధులు కేటాయించిన సందర్భంలో అదే స్థాయిలో దాదాపు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి మనకు సాధ్యమవుతుంది. దీని కారణంగా అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగి సంపద సృష్టించబడుతుంది. భవిష్యత్తులో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విబి రామ్జీ పథకం ఏదైతే ఉందో, అదేవిధంగా
దానికి కూడా పెద్ద ఎత్తున ఇవాళ దాదాపు 9,000 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విబి రామ్జీకి మన రాష్ట్రంలో కేటాయింపులు చేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందని మంత్రి సవిత అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవిని ఎరుగని కేటాయింపులు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈరోజు ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఎప్పుడే కానీ గత 10 సంవత్సరాలుగా బీసీలకు ప్రథమ భాగం మరి గతంలో కూడా మరి 25-26లో కూడా 47,000 కోట్లు ప్రకటించడం, అంతేకాకుండా ఇప్పుడు 51,000 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయించడం నిజంగా బీసీలు అందరిలోనూ నూతన ఉత్సాహం వచ్చిందనే విషయం తెలియజేస్తూ మరి అంతేకాకుండా ముఖ్యంగా బీసీ గురుకుల పాఠశాలలకు బీసీ హాస్టల్స్కు మరి పెద్దపీట వేశారన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ బడ్జెట్ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి పునాదులన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి విద్య, వైద్య, ఉపాధి మహిళలకు, యువతకు మరి చాలా ఉపాధిగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం గత 20 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్లోనే ఈ బడ్జెట్ నిర్మాణం అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఒక పక్క అగ్రికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టూరిజం హబ్, నదులు అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలకు మరి నీళ్లు అందజేయాలి, ప్రతి ఎకరానికి నీళ్లు అందజేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో సూపర్ 6 పథకాలన్నీ అమలు పరుస్తూ ఒక పక్క మరి పరిశ్రమల సృష్టికర్త మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ మరి ఏదైతే ఎన్నికల సమయంలో మేము మాట చెప్పామో మరి సూపర్ 6 పథకాలతో పాటు మరి ఒక పక్క ఆర్ఎంబి పార్ట్ హోల్స్, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్స్, ఒక పక్క ఇండస్ట్రీస్ పెట్టుబడులు తీసుకురావడం, ఈ విధంగా అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తూ చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ సున్నా వడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని 1 నుంచి 8 పేజీల వరకు వాళ్లను పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోయిందంటూ దుయ్యబట్టారు. ఈ బడ్జెట్లో ఎంతసేపు చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారన్నారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారడి అంటూ బొత్స నిలదీశారు. గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు. చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో? ఏ ఒక్కదానికి ఎంత మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడి, అప్పుల కుప్పలా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇదంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్ ఇది. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ చీటింగ్ సర్కార్. ఇచ్చిన ఒక్క హామీకి కూడా సరైన నిధులు కేటాయించకుండా వచ్చే ఏడాదికి మరో 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంట్లో సుమారు 75,868 కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది. దాంతోపాటు సుమారుగా 22,000 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది. అంటే ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి సుమారు 19,033 కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నంబర్ 1గా
ఈ కూటమి ప్రభుత్వం నిలిచడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా శాసన మండలిలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నారు. ఇదే ప్రభుత్వం గత శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పు 3,42,000 కోట్ల రూపాయలని లిఖితపూర్వకంగా ఇచ్చి మళ్ళీ బడ్జెట్ డాక్యుమెంట్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందో లేదో, మరి ఎన్ని అప్పులు చేశారనేది మాత్రం ఈ డాక్యుమెంట్ చెప్పట్లేదు. రాష్ట్రమంతటా విజృంభిస్తున్న మెడికల్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 10 రూపాయలు ఖర్చయ్యే టాబ్లెట్ 100 రూపాయలు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మెడికల్ మాఫియాపై చర్చించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద మెడికల్ మాఫియాను అరికట్టాలని, ఆపరేషన్ గరుడాపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దొనపడి శంకర్, నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, దొనపడి శంకర్, కోటేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యంపై జరుగుతున్న దాడికి నిరసన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చామని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించే విధంగా మెడికల్ మాఫియా తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలు తయారు చేసిన నాసిరకం మందులు మార్కెట్లోకి ఇష్టారాజ్యంగా అమ్మేస్తుంటే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మొద్దు నిద్రపోతూ 2 తెలుగు రాష్ట్రాలను బోగస్ మెడికల్ హబ్గా మార్చారని ధ్వజమెత్తారు. అర్హత లేని వారికి 35,000 మంది మెడికల్ మార్కెట్లో వ్యాపారాలు చేయిస్తున్నారని తెలిపారు. ఆస్ట్రేలియాలో నిషేధించిన చిన్నపిల్లల టానిక్లను యథేచ్ఛగా తెలుగు రాష్ట్రాలలో విక్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవటం లేదన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు చచ్చిన శవానికి కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి దోపరించిందన్నారు. మెడికల్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం లేనటువంటి దశలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళనకు పిలిపించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు నాసిరకం డ్రగ్స్ను తయారు చేసి అవి మార్కెట్లోకి వదలడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి నిషేధించినటువంటి మందులను సైతం తీసుకొని వచ్చి వాటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో బోగస్ మెడికల్కు ఒక హబ్బుగా మార్చినటువంటి స్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇంకొక వైపున దాదాపు 60,000 పైచిలకు మెడికల్ స్టోర్లు ఈ రాష్ట్రంలో ఉంటే అక్కడ అర్హత లేనటువంటి బీఫార్మసీ ఎంఫార్మసీ సర్టిఫికెట్లు లేకపోయినప్పటికి కూడా పాత సర్టిఫికెట్లు పెట్టి 30,000 మంది అందులో చనిపోయినా కూడా ఆ బోగస్ సర్టిఫికెట్లతో అర్హత లేనట్టు వాళ్ళందరినీ నియామకాలు చేపట్టి వారి ద్వారా మెడిసిన్స్ను అమ్మకానికి పెట్టడం, ఆస్ట్రేలియాలో నిషేధించినటువంటి చిన్నపిల్లల టానిక్ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి రావడం, మెడికల్ ఏజెన్సీలు ఒకవైపున ఫార్మాస్యూటికల్ కంపెనీలు మరొక వైపున, అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ నాణ్యతా ప్రమాణాలు లేనటువంటిది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంటే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి దాదాపు 1,000 కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడి ఈరోజు ప్రజల ఆరోగ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీల పైన అవి తయారు చేస్తున్నటువంటి నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి వాటిపైన కాస్మోటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక 10 పైసలతో తయారు చేసేటటువంటి మందు బిళ్ళ రూపాయికి అమ్మేటటువంటి పరిస్థితి, నియంత్రణ అనేటటువంటిది లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మనం ఆరోగ్యాని కోసం వెళ్ళేటటువంటి ఆసుపత్రుల్లో చూసినట్లయితే ఒక్కొక్క జబ్బుకి ఒక రకమైనటువంటి ఒక హాస్పిటల్లో ఒక రకమైనటువంటి ఫీజు నిర్ధారణ చేస్తే ఇంకొక హాస్పిటల్లో ఇంకో రకమైనటువంటి పద్ధతిలో దోపిడీ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐగా మేము సూచించేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరు ఫీజు నిర్ధారణ చేసేటటువంటి పద్ధతి ఉందో, ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం తీసుకుంటారో ఆ సంబంధిత హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు మాత్రమే హాస్పిటల్కి చెల్లిస్తూ ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర మటుకి ఒక హాస్పిటల్ దగ్గర ఒక రేటు, ఇంకొక హాస్పిటల్ దగ్గర ఇంకొక రేటు ఉంది. డ్రగ్ కంట్రోల్ బోర్డు ప్లస్ పోలీసు శాఖ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 40,000 షాపులుంటే దాడులు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో
7,000 షాపులు దాడులు చేశారు. వీళ్ళు కొండంతవి ఎలకన పట్టినట్టుగా 162 షాపుల్లో వైలేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. కాబట్టి వైలేషన్స్ ఉన్నవి వాటికి 70 నుంచి 90 రోజుల వరకు కూడా పనిష్ చేశారనేటువంటి చెప్తున్నారు. కానీ ఇవాళ అనేక ఎన్ఆర్ఎస్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. కాబట్టి ఎన్ఆర్ఎస్ కింద NSPS యాక్ట్ పెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ రోజున కొండంతవి ఎలకన పట్టినట్టు 40,000 షాపులు ఉంటే మీకు కేవలం 162 పెట్టింది 9 చోట్ల కేసులు. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పల్నాడు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడలో ఏ ఒక్క షాప్ మీద కూడా వాళ్ళు పెట్టలేకపోయారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం కంటి నీటి తుడుపుగా చేసేటువంటి ప్రక్రియ తప్పనిచ్చి వేరే పరిస్థితి ఏమి కనపడినటువంటి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని సిఐటియు జిల్లా నాయకులు దొన్నిపూడి కాశీనాథ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో 70 మంది కార్మికులను తొలగించడం దారుణమని మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడారు. రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను రిటైర్డ్ అయిన పేద కార్మికుల బిడ్డలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర పరిధి విస్తరించినందున పారిశుద్ధ్య పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాశీనాథ్ స్పష్టం చేశారు. సంస్థలో పని భారం అధికమైంది, సంఖ్య తగ్గుతూ ఉంది, కార్మికుల సంఖ్య. దీనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే యాక్సిడెంట్లకు గురై మరణించినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్నెస్తో అనారోగ్యం పాలయ్యి దశాబ్దాల పాటు పనిచేసినటువంటి తర్వాత అనారోగ్యం పాలై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వమని చెప్పనని అడిగితే వాస్తవంగా కమిషనర్ గారు చాలా మానవతా దృక్పథంతో 70 మందిని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సెలెక్ట్ చేసి స్క్రూటినీ చేసి నిర్ణయించి వాళ్ళ పనిలో పెట్టడం అని చెప్పనేటువంటిది జరిగింది. ఇటీవల జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం, జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర అధికారం, కౌన్సిల్లో అధికార ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లు దీని మీద ఇంకేముంది ఏదేదో జరిగిపోయిందని చెప్పనని పెద్ద ఎత్తున కౌన్సిల్లో నిలదీసేటువంటి దానికి, అధికారులను నిలదీసేదానికి ప్రయత్నం చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆ 70 మంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు, ఎంతవరకు జీతాలు రాకపోయినా ఆ 70 మందికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైనా చిన్న పొరపాటు అధికారుల వైపు నుండి కానీ ఆ కార్మికుల వైపు నుండి కానీ జరిగింది అని అంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిరూపించగలరా అని చెప్పి. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలును టూర్ టైమ్స్ నడుపుతోందని, ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 2,97,130 రైలు కిలోమీటర్లు ప్రయాణించి 24,980 మంది ప్రయాణికులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ గమ్యస్థానాలను సందర్శింపచేసిందని విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ మండ్రూపకర్ తెలిపారు. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉందని తెలిపారు. ఈ పర్యాటక రైల్లో కాశ్మీర్ హాలిడే స్పెషల్, వైష్ణోదేవి యాత్ర రైలు యాత్రలు ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా కాశ్మీర్ మరియు వైష్ణోదేవి ఆలయాలను దర్శించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వేషన్లకు నేరుగా టూర్ టైమ్స్ను లేదా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలన్నారు. నగరంలోని ఓ హోటల్లో సౌత్ స్టార్ రైల్ ప్రాడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్, విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ మండ్రూప్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కాశ్మీర్ వైష్ణోదేవి పుణ్యక్షేత్ర యాత్ర బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలును టూర్ టైమ్స్ నడుపుతోందని, ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 2,97,130 కిలోమీటర్లు ప్రయాణించి 24,980 మంది ప్రయాణికులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ గమ్యస్థానాలను సందర్శింపజేసిందన్నారు. ఈ యాత్ర ఏప్రిల్ 11న ప్రారంభం కానుందని చెప్పారు. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైల్ సౌత్ స్టార్ రైలును టూరిజం మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఆపరేటర్ మరియు దేశంలో అత్యుత్తమ రైల్ టూరిజం ఆపరేటర్ టూర్ టైమ్స్ వారు ఈ యాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక పర్యాటక రైలు సాధారణ రైలులో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుకింగ్ కోసం అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్లకు టూర్ టైమ్ను నేరుగా 9355021516 నంబర్లో సంప్రదించడం ద్వారా
లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి www.tourtimes.in సందర్శించడం ద్వారా మాత్రమే చేయవచ్చన్నారు. First Bharat Gaurav train operators in the country, South Star Rail, and we have carried over 25,000 passengers since then, and we have travelled over 250,000 rail kilometers, and this is we are crossing our 50th departure this month also. So we have been the most successful operators in this policy, based on this policy. And coming to our next departure, this departure is scheduled to depart on the 11th of April, spanning 13 days, and the destinations covered are Srinagar, Sonmarg, Gulmarg, Amritsar, Wagah border, Golden Temple, and Delhi. We have the local city tour as well, and we have first AC, second AC, third AC, and sleeper class coaches in this. So what is special about this Bharat Gaurav train? So Bharat Gaurav train comes with different classes, like first AC to sleeper class. So based on the economic viability of every yatri, they can choose their package. So generally the package is an all-inclusive package where we have food on board and off board. We have transfer facilities from the station, the arrival station to the hotel, or arrival station to the destination. Transfer facilities included, as well as hotels at every night stay planned is included within the package. Planning your itinerary, which is a very, very difficult task. Plus you get lifelong friends when you travel together. So this is a very good initiative, and I congratulate Vignesh and his team on continuing such wonderful things. So let me just give you the little more details on this. See, this initiative will take you to a very highly sensitive place, but the most welcoming of the places. I have been to Chenab before it got inaugurated, and to Srinagar. So let me tell you that these are the places which are a must for any Indian to visit. This tour is also taking us to the capital city, which is not only historically important, but it is also very vibrant, and there are a lot of things which you can explore. They have given you a sightseeing day there, where you can see the Bharat Mandapam. That is not included, but you have your open timings which you can go and check on. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడాలంటే గణితంలో జంప్స్గా నిలవాలన్నారు. కంప్యూటర్ యుగంలో విద్యార్థి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి యాంత్రికంగా మారిపోతున్నాడని అన్నారు. ఇటువంటి తరుణంలో మెదడుకు పదును పెట్టే అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో 19వ స్కిల్ ఫెస్ట్ను విజయవాడ కానూరు సమీపంలోని మన కళ్యాణ మండపంలో నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అబాకస్, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్లో పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మొత్తం 70 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు మార్చిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ, విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆశయంతో విశ్వం ఎడ్యుటెక్ అడుగుపెట్టడం, 19 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. కంప్యూటర్ యుగంలో విద్యార్థి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి యాంత్రికంగా మారిపోతున్నాడని అన్నారు. ఇటువంటి తరుణంలో మెదడుకు పదును పెట్టే అబాకస్, వేదిక్ మ్యాథ్స్ అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఇంగ్లీష్ క్లబ్ పేరిట విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ తెలియజేసేలా పుస్తకాలు రూపొందించడం అభినందనీయమన్నారు. పిల్లల్లో సృజనాత్మకత అనేటటువంటి దాన్ని పెంపొందించడంలో అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ చాలా ఉపయోగపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాంపిటీషన్ యుగంలో తట్టుకోవాలి అంటే ఇటువంటి మ్యాథమెటిక్స్లో వాళ్ళు చాలా జంప్స్గా తయారైపోయి వాళ్ళ యొక్క మైండ్కు పదును పెట్టేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో విద్యార్థి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోయి అంతా మిషనరీగా తయారైపోతున్నారు. అలాంటి క్రమంలో ఇలాంటి మెదడుకు మేత పెట్టేటటువంటి అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంది. చాలా స్కూళ్ళల్లో దాదాపు 4000 పాఠశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాయి. మరి అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి సంస్థలని అందరూ ప్రోత్సహించాలి. అపుస్మా కూడా చేయూతనిస్తూ ఉంది.
అనంతరం విశ్వం ఎడ్యుటెక్ సీఈఓ హరిచరణ్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుంచి పాఠశాల, జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అబాకస్, వేదిక్ మ్యాథ్స్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 600 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. స్కూల్లో పిల్లలకు అకాడమిక్స్ కాకుండా అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఆర్థిక అక్షరాస్యత, రీజనింగ్, యాటిట్యూడ్ ఇలా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 4000 పాఠశాలలు తమతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారని అన్నారు. ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్పత్తులను తాము చేస్తుంటామన్నారు. మోర్ దెన్ 1200 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామని మేము. దిస్ ఈజ్ అవర్ 19th ఇయర్. సో మాకు స్పెషల్ గెస్ట్ కింద మాకు ఇవాళ రమణారెడ్డి సార్ వచ్చారు మాకు టు టెల్ సమ్ గుడ్ వర్డ్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లలు ఎట్లా చదువుకోవాలి ఏంటి అన్నట్లు కూడా చెప్తాకి మాకు సార్ కూడా వచ్చారు ఇవాళ. సో ఒక పెద్ద ఈవెంట్ అండి మాకు, ఇది ఇయర్లీ ఈవెంట్. ఈ ఈవెంట్లో మేము మా ఆల్ స్కిల్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తూ స్కూల్లో పిల్లలకి అకాడమిక్స్ కాకుండా బియాండ్ అకాడమిక్స్ మేము మా ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తుంటాం. అబాకస్, వేదిక్ మ్యాథ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఫినాన్షియల్ లిటరసీ, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఇట్లా మా ప్రొడక్ట్స్ అన్నీ, అలాగే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ మేము కూడా స్కూల్స్లో చేస్తున్నామండి. మాకు ఎన్నో స్కూల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్మోస్ట్ 4000 స్కూల్స్ మాతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎంతో గ్రేట్ సపోర్ట్ చేస్తున్నారు స్కూల్స్ మాకు. సో ఇంకా మంచిగా మేము చేయాలనే ఛాలెంజ్తో మేము బాగా ముందుకెళ్తున్నాం. శ్రీ కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆది దంపతుల రథోత్సవాన్ని నెల 16వ తేదీన సోమవారం నాడు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు. 155 ఏళ్ల చరిత్ర గల తమ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం అన్నసత్రాన్ని నెలకొల్పి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేద ఆర్య వైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రథోత్సవ ఆహ్వాన పత్రికను నగరంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని సత్రంలో ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీ రాజేష్, తన కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని 16వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లతో పాటు పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, శ్రీ బుద్ధవారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఈ రథోత్సవాన్ని ప్రారంభిస్తారని వివరించారు. దుర్గమ్మ భక్తులకు 155 ఏళ్లుగా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్న తమ అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనార్థమై జరిగే ఈ రథోత్సవ కార్యక్రమానికి, అదేవిధంగా సుమారుగా 10 సంవత్సరాల క్రితం దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాంగణం యొక్క భవనం శిథిల పరిస్థితిలో ఉంటే నా తండ్రి గారైన సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు, అదేవిధంగా మార్కండేయులు గారు, పెద్దలు మా అందరికన్నా పెద్దలు సర్దార్ బైన వీరరాఘవరావు గారు, వారందరి అడుగుజాడల్లో నాన్నగారు ప్లస్ మార్కండేయులు గారి టైంలో, అదేవిధంగా బైన హరేశ్వరరావు గారు, వీరందరి సహకారంతో ఈ నూతన భవన నిర్మాణం జరిగింది. ఇక్కడ సుమారుగా 40 రూమ్లు ఉన్నాయి. అన్ని డబుల్ ఏసీ రూమ్సే, అటాచ్డ్ బాత్రూమ్ అవన్నీ ఉంటాయి. వచ్చిన యాత్రికులకి చక్కటి వసతి ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా మధ్యాహ్నం ఉచిత అన్నప్రసాద వితరణ. సత్రం భోజనం అంటే సత్రం భోజనం కాదండి, ఒక విందు భోజనంలాగా చక్కగా అన్ని రకాల పదార్థాలతోటి వచ్చిన వారు తృప్తిగా మమ్మల్ని కడుపారా ఆరగించి మమ్మల్ని మనసారా
ఆశీర్వదించి వెళ్తున్నారని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. మాతృభాష క్షుణ్ణంగా వస్తేనే ఆంగ్ల భాష అభ్యసించడం సులభతరమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాషపై విస్తృత పరిశోధనలు చేసిన ఐతా శ్రీనివాస్ అందరికీ ఇంగ్లీష్ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉంచుకోవాలని వారు సూచించారు. ఇంగ్లీష్ భాషలో విశేష ప్రావీణ్యం ఉన్న ఐతా శ్రీనివాసరావు రచించిన యూ మై టాక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ సభ నగరంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని యాదవ కళ్యాణ మండపంలో జరిగింది. యాదవ కళ్యాణ మండపం అధ్యక్షుడు నమ్మి అప్పారావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావుతో పాటు రాకేష్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు, ఎస్పీఎస్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎన్వి సుబ్బారావు, బీసీ నాయకుడు బయన శేఖర్ బాబు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, లయన్స్ క్లబ్ ప్రతినిధి వై బాబురావు, ఇంకా ఐతా కిషోర్, దేవర శ్రీనివాసు, ఎంవి దుర్గారావు, బి శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష అన్ని భాషలకు వారధి వంటిదని అన్నారు. గృహిణులు మొదలు ఉద్యోగుల వరకు అందరికీ ఇంగ్లీష్ భాషపై పట్టు అవసరమన్నారు. ఇంగ్లీష్లో భాషా ప్రావీణ్యం ఉన్న వారిని ఎక్కడికెళ్లినా గౌరవిస్తారని తెలిపారు. ఐతా శ్రీనివాసరావు ఇంగ్లీష్ భాషపై ఎంతో పరిశోధన చేసి వెలువరించిన యూ మై టాక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ ఈ పుస్తకాన్ని తమ పిల్లలకు ఇవ్వాలని సూచించారు. సాధారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే దానికి అనార్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక బుక్ ఉండాలని చెప్పి ఆయన ఒక బుక్ రచన చేశారు. మరి ఆ బుక్ని ఇవాళ నేను యాదవ్ కళ్యాణ మండపం ప్రెసిడెంట్గా ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలని చెప్పి వారు నన్ను అడగటం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకనంటే చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానం అనేది ఎంతో అవసరం అని చెప్పి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ వర్క్ బజార్లో. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా ఈజీగా సులభంగా నేర్చుకునే విధానాలను ఆయన కనిపెట్టినటువంటి నూతన బోధనా విధానాలన్నింటి కూడా దీంట్లో పెట్టి ఈజీగా చదివినటువంటి వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం వచ్చేటట్టుగా ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ బుక్స్ ద్వారా వీడియో కూడా ఏర్పాటు చేశారు వారు. ఆ వీడియోని కూడా దాన్ని వాడు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మా గురుగారు చెప్పారు, ఇప్పుడు మాతృభాష నేర్చుకుంటే మాతృభాషతో పాటుగా పరభాష వస్తుంది, మాతృభాష రాకపోతే పరభాష కూడా రాదు. సో మనం ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ లేదా ఐటీ టెక్నాలజీకి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. మానవుడికి ఒక్కడికి మాత్రమే వాక్కు అనే వరం ఇచ్చాడు భగవంతుడు. అయితే అందరూ మాట్లాడతారు కానీ కొందరే చక్కగా తీయగా స్వచ్ఛంగా కమనీయంగా రమణీయంగా మాట్లాడగలరు. అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసమే కూసు విద్య. ఏదైనా సరే అభ్యాసం చేయిందే రాదు. అనంతరం పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ను అభ్యసించవచ్చనని తెలిపారు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరికీ పెద్ద సమస్యగా ఉన్న ఇంగ్లీష్ భాష నేర్చుకునేందుకు అవసరమైన విధానాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. మనం లక్షలాది మందిని ఇంగ్లీష్లో మాట్లాడించాం. అలాగే రాయటం చదవడం రాని వాళ్ళకి 3 లక్షల మంది పైగా రాయటం చదవడం నేర్పించి మళ్ళీ ఎడ్యుకేషన్ కొనసాగేలా చేశాము. దీనికి ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఫలితాన్ని ఇలాగ ఇవ్వటం అనేది జనానికి నాకు ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ ఒక పెద్ద సమస్య. నా దగ్గరికి కొన్ని వందల ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా రాక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అతి సులభంగా చాలా ఈజీగా మనం కొన్ని మెథడ్స్ తయారు చేస్తాం. దీంతో అందరినీ ఇంగ్లీష్లో మాట్లాడించాం. అయితే మన ఇన్స్టిట్యూట్ వరకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, రాలేకపోయిన వాళ్ళు. ఇలా అందరికీ ప్రతి ఇంటికి ఈ బుక్ వెళ్ళాలని, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలన్నది నా ధ్యేయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవనభృతి కల్పిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సూర్యప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ 36 సంవత్సరాలు పనిచేసి ఇప్పటి ఆర్డీఓ డీఎస్పీకి సమాంతరం హోదా కలిగిన డిపో మేనేజర్గా విరమణ పొందితే మాకు వచ్చే పింఛన్ 1420 రూపాయలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సూర్యప్రకాశ్రావు, ప్రధాన కార్యదర్శి వి శివనాగ మల్లేశ్వరరావు, ఇతర మాజీ అధికారులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవనభృతి కల్పిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీఎస్ డిమాండ్ చేసింది.
ఆర్టీసీ 36 సంవత్సరాలుగా పనిచేసి ఇప్పటి ఆర్డీఓ డీఎస్పీకి సమాంతరం హోదా కలిగిన డిపో మేనేజర్గా విరమణ పొందితే తమకొచ్చే పింఛన్ 1,420 రూపాయలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దయతో వృద్ధులకు ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 4,000 రూపాయల కన్నా చాలా తక్కువగా ఉందని మీడియా ద్వారా సీఎం చంద్రబాబుకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 24 నుంచి పదవీ విరమణ పొంది ఉద్యోగులందరికీ వారికి రావాల్సిన గ్రాట్యుటీ, లీడ్ మరియు డిఏ, ఎరియర్స్ వగైరాలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. అందువలన పిల్లల పెళ్లిళ్లు, అప్పుల చెల్లింపులకు సరిపడా నగదు లేనందున మానసిక వేదన అనుభవిస్తున్నట్లు తెలిపారు. 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక డిపో మేనేజర్ హోదాలో రిటైర్ అయిన తర్వాత, అంటే డిపో మేనేజర్ హోదా అంటే ఒక విషయంలో మన స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఈ మధ్య గజిటెడ్ చేశారు మన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత. ఒక డిపో మేనేజర్ ఈజ్ ఈక్వలెంట్ టు మన ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ క్యాడర్కి సమాంతరమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి ఒక డిపో మేనేజర్. ఇక పైబడిన వాళ్ళందరూ కూడా ఇంకా పై హోదాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జాయింట్ కలెక్టర్స్ ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు పెట్టుకోవడం జరిగినది. అయితే నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు వచ్చే పెన్షన్ చూస్తే, మీరు ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఉంటుంది. మాకు చాలా బాధ, మనం చెప్పుకోవాలన్నా కూడా మాకు ఆఫీసర్స్గా రిటైర్ అయ్యి బాధ అనిపిస్తుంది. 1,420 రూపాయలు మాకు ఆర్టీసీ వాళ్ళు పెన్షన్గా ఇస్తున్నారండి. ఇది 2010లో రిటైర్ అయ్యి నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా పెంచడం జరగలేదు. ఈ రోజు కూడాను 1,420 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారండి నెలకి. అంటే 36 సంవత్సరాలు చేసి ఒక అధికారిగా రిటైర్ అయిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్ 1,420 రూపాయలు అంటే ఇక మిగతా సామాన్యమైనటువంటి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, క్లీనర్ల పరిస్థితి మనం చెప్పాల్సిన పని లేదండి. చాలా వైద్యం ఖరీదైందిగా మారిందని, పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని, అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యులతో ప్రతి ఏటా 2 వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు 18వ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్ మరియు ఇతర ఆసుపత్రుల వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, దంత, కీళ్ల వ్యాధులు, గైనకాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రాలజీ, చెవి, ముక్కు, గొంతు మరియు ఇతర వ్యాధులను పరీక్షించి అవసరమైన సలహాలిచ్చి మెస్సియా ఫెలోషిప్ ద్వారా ఉచితంగా మందులను అందజేస్తారు. బీపీ, షుగర్, ఈసీజీ, టుడి ఎకో, వినికిడి, కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. నామమాత్రపు రుసుమును, థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రతన్కుమార్ మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుంచి ఏడాదికి 2 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వేలాది మంది పేద ప్రజలు మెడికల్ క్యాంపు ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నలుమూలల నుంచి ప్రజలొచ్చి వైద్య శిబిరం ప్రయోజనం పొందారన్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మందులన్నీ ఉచితంగా ఇచ్చామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలోని శ్రీ మహాగణపతి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి వేకువజాము నుంచి సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.